నారాయణుడు కలియుగంలో వెంకటాచల క్షేత్రంపై ఆర్చావతారంగా పద్మపీఠంపై నిలబడిపోయి ఉన్నాడు స్వామివారు. తన చెయ్యిని అభయహస్తాన్ని తన పాదాల వైపు చూపిస్తూ ఉన్నారు. మరియు ఇంకొక హస్తాన్ని కటిహస్తాన్ని నడుము పెట్టి ఉన్నారు స్వామివారు. అందులో ఉండేటువంటి వైభవం ఏంటంటే, కలియుగంలో నా పాదాలని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి సంసారం అనేటువంటి సముద్రంలో, అంటే ఈ సంసారం అనేటువంటి గృహస్థాశ్రమం అనేటువంటి చాలా కష్టమైనటువంటిది. నా పాదాలు నమ్మిన వారికి, ఆశ్రయించిన వారికి ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళ యొక్క లోతుని, సముద్రం అనేటువంటి లోతుని నడుము వరకే తీసుకొస్తాననేటువంటిది ఆయన తీసుకున్నటువంటి ముద్ర. పద్మాస్తనస్తయో పద్మావతీ దేవి తన నిజవక్షస్థల ముందు నిలుపుచుండ, కలియుగంబున జనులకు తన పాదములే శరణాగతి అని తెలుపుచుండ దివ్య మంగళ విగ్రహుండు. అలాగే ఆనంద నిలయమందున్న పరమపావనుడు శ్రీ వెంకటేశ్వరుడు భవిష్యత్తు పురాణం మనం చెప్తుంది. కాబట్టి ఆయన పాదాలను ఆశ్రయిద్దాం, తరిద్దాం. శ్రీనివాసుని శ్రీచరణాలు ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. నమో వెంకటేశాయ. గోవింద గోవింద.